ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం కొనసాగుతుంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యలు, కొత్త విద్యా విధానం, బదిలీలు, 9 రకాల పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం అంశాలపైన చర్చిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశమైంది. సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 21, 23 తారీఖుల్లో ఆందోళనకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా 21వ తేదీన 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో డిఈఓ కార్యాలయాల ముందు ఆందోళన చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా 23వ తేదీన రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అయితే వీరు ప్రధానంగా కొన్ని డిమాండ్లను వాళ్ళు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ డిమాండ్లు వినిపించిన సంఘాలు కూడా తీసుకుంటే ఏపీ యూటీఎఫ్ కానీ, ఏపీటీఎఫ్ కానీ, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల ఎస్టీయూ కానీ, ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తమ యొక్క అభ్యంతరాలను అయితే వ్యక్తం చేశాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో అవే తప్పులను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందనే విధంగా ఆ ఉపాధ్యాయ సంఘాలు భావించడంతో ఉద్యమ బాటకు పట్టే ప్రయత్నం అయితే చేశాయి. దీనిలో భాగంగా తమ నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. అయితే దీని మీద ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఈరోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ రాజు ఆధ్వర్యంలో డైరెక్టరేట్ వద్ద ప్రస్తుతం అయితే సమాలోచనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 117 జీవో ఏదైతే రద్దు చేస్తా ఉన్నారో దాన్ని రద్దు చేయకుండా అలాగే కొనసాగించడం, అదేవిధంగా నూతన విద్యా విధానం, సాల్ట్ విధానం అంటే ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సాల్ట్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చింది, అవి అలాగే కొనసాగుతున్నాయనేది ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలుగా ఉన్నాయి. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం విషయం, అదేవిధంగా ఉమ్మడి ఆంగ్ల మాధ్యమ విషయంలో కూడా దీనిపైన ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఉపాధ్యాయ బదిలీలు వైసీపీ హయాంలో 5 రకాల బడులను ఏర్పాటు చేస్తే 7 రకాల బడులను ఏర్పాటు చేస్తే కూటమి సర్కార్ వచ్చాక దాన్ని 9 రకాల బడులుగా మార్చారు అని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అదేవిధంగా రకరకాల పాఠశాలల రూపంలో తీసుకొచ్చి విద్యా వ్యవస్థను దెబ్బకు తీస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి విద్యా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి విద్యా విధానం ఉన్న నేపథ్యంలో నూతన విద్యా విధానం పేరుతో ఉపాధ్యాయులను అదేవిధంగా విద్యా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం పరోక్షంగా అధికారులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని కూడా ఆయా ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 21న 13 జిల్లాల డిఈఓ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని, 23న డైరెక్టరేట్ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని పిలిపించింది. ఈ ఉదయం 11 గంటల నుంచి 10:30 నుంచి కూడా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. అన్ని అంశాల మీద ఉపాధ్యాయులతో చర్చించి ఒక సానుకూలమైనటువంటి అండర్స్టాండింగ్ మొత్తం 2 పార్టీలు వచ్చే విధంగా ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.